హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ నెల్లూరు స్టైల్లో క్విక్ అండ్ ఈజీ రెసిపీ కందిపప్పు చారు. ముందుగా ఈ కందిపప్పు చారుకి 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న టమోటాలు ఒక 4, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవటం వల్ల పప్పు తొందరగా మెత్తగా ఉడుకుతుంది. 1/2 స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నిటిని కుక్కర్ మూత పెట్టుకొని 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 to 7 విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని ముద్దపప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. అదే ఈ పప్పులో ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ వాటర్ని వేరొక బౌల్లోకి వంచుకొని తర్వాత రుబ్బుకోవాలి. పప్పుని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనకి సరిపడే కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఉప్పు మిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఈ పోపుని పప్పులో వేసుకొని తర్వాత ఆ కడాయిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా పోసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని తెల్లే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు తెల్లడానికి 5 to 7 మినిట్స్ టైం పడుతుంది. చూసారా, 5 to 7 మినిట్స్ తర్వాత పప్పు ఈ విధంగా తెల్లిపోయింది. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి నెల్లూరు స్టైల్ కందిపప్పు చారు. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.